సచివాలయంలో కొన్ని సీలింగ్లు కూలిపోయాయి. 5th ఫ్లోర్ నుంచి సౌత్ బ్లాక్ సంబంధించిన 5th ఫ్లోర్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఆ సీలింగ్ ఏదైతే ఉంటుందో అది కూలిపోయి ఒక కారు పైన పడింది కింద. ఆ కార్ రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గా తెలుస్తోంది. ఆయన కార్ కూడా కొంత డ్యామేజ్ అయింది. ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ సీలింగ్ సంబంధించి ఆ దృశ్యాలని. అది బార్డర్లో ఉన్నటువంటి పట్టీలుగా ఏర్పాటు చేసినటువంటి సీలింగ్ అంతా కూడా. సో ఒకసారి నేను తెలంగాణ సచివాలయం చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వార్త చెప్పే ముందు. 617 కోట్లతో మొదట తెలంగాణ సచివాలయం పాత సచివాలయాన్ని కూల్చివేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించి తలపెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో సుమారుగా 2023 కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి అది ఇనాగ్రేట్ అయిపోయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసరికల్లా 1100 కోట్లయింది. ఆఖరికి వస్తే సంవత్సరం తిరక్క ముందే ఎగ్జాక్ట్గా బహుశా నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాలు కావస్తోంది కావచ్చు. ఆ 2 సంవత్సరాల్లోనే ఒకసారేమో మీడియా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రెస్ రూమ్లో ప్రెస్ మీట్స్ కోసం ఏర్పాటు చేసిన మీడియా కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ రూమ్లో వర్షం పడితే నీళ్లు కారడం చూసాము. ఆ పిల్లర్ల నుంచి నీళ్ళు రావడం చూసాము. మరోవైపు ఇప్పుడు ఏకంగా 5th ఫ్లోర్ నుంచి సీలింగ్ ఊడిపడింది. ఆ సమయంలో కనుక ఎవరైనా అటువైపుగా నిలుచొని ఉన్నా వారి తలపై పడితే కనుక ప్రాణాలు సైతం పోయేవి. కార్కి సంబంధించి విషయాలు కూడా చూపిస్తాను మీకు నేను. కార్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ పట్టి మొత్తం కూలే అవకాశం కూడా ఉంది. పట్టి కూడా గల కారణాల పైన ప్రస్తుతం అధికారులు ఆరా తీసి చూడొచ్చు. ఇక్కడ కార్ కనబడుతోంది. ఆ కార్ పైన ఆ రూఫ్ మొత్తం కూడా దెబ్బతినిపోయింది, నొక్కుబడిపోయింది. అంతలా వచ్చింది. ఆ కార్ పూర్తిగా కూడా ఐరన్ మెటీరియల్గా ఉంటుంది కాబట్టి ఆ కారే నొక్కుపోయింది అంటే మనిషి కనుక ఉంటే తల పగిలిపోయి చచ్చిపోయేవాడు.